ఇక నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలికను బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, నిందితుని కఠిన శిక్ష వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ తరపున బాలికకు వైద్యం కోసం సహాయం చేస్తామని తెలిపారు. మైనర్లపై రోజు దారుణ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని కవిత తెలిపారు. నిందితుని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కవిత విజ్ఞప్తి చేశారు. పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులు చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖమ్మంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సంఘటన జరిగిన 2 రోజుల వరకు దీన్ని ఒక యాక్సిడెంట్గానే చూడటం జరిగింది. అటు పోలీస్ వ్యవస్థ కానీ, మరి ఎవరు ప్రెషర్ ఉందో కానీ, ఎవరు కానీ దీన్ని ఈ కోణంలో ఆలోచించలేదు. ఇక దాని డీటెయిల్స్ చెప్తే పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అది బాగుండదు. ఒక చిన్న అమ్మాయి చెప్పట్టి అందుకొరకు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్ పక్కకు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నది ఒకటి, ఆ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మిగతా పిల్లలకి ఇలాంటి దుర్ఘటన జరగకుండా అవసరమైతే తక్షణమే తీవ్రమైనటువంటి శిక్ష